చాలా మంది రైతులు ట్రాక్టర్ కొనాలని అనుకుంటారు, కానీ ధర ఎక్కువగా ఉండడం వల్ల ఆగిపోతారు. కానీ ఇప్పుడు అదే ట్రాక్టర్ సగం ధరలో దొరికే అవకాశం వచ్చింది. 8 లక్షల ట్రాక్టర్ 4 లక్షలకు వస్తుంది. అది నిజం మామా, కానీ అందరికీ రాదు. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీన్ని అయితే నేను 10 పాయింట్లుగా అయితే డివైడ్ చేశాను. ఒక్కొక్క పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, ఈ స్కీమ్ అంటే ఏమిటి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ట్రాక్టర్ సబ్సిడీ స్కీమ్. అంటే పూర్తి ధర కాకుండా తక్కువ ధరలో ట్రాక్టర్ కొనొచ్చు అన్నమాట. పాయింట్ 2, ఎన్ని ఎకరాలు ఉండాలి అని చూసుకున్నట్లయితే కనీసం 1 ఎకరా అయితే ఉండాలి. 1 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకైతే ఎక్కువ అవకాశం అయితే ఉంటది. 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కానీ 10 ఎకరాలు పైన ఉన్న వారికి అయితే అవకాశం తక్కువగా అయితే ఉంటది. చిన్న మరియు సన్నకారు రైతులకైతే ఎక్కువ అవకాశం అయితే ఉంటది ఈ స్కీమ్ ని లబ్ధి చేసుకోవడానికి. పాయింట్ 3 అయితే కులం ఆధారంగా సబ్సిడీ. అంటే ఏ కులం వాళ్ళకి ఎంతెంత సబ్సిడీ వస్తుంది అనేసి. ఎస్సీ ఎస్టీ రైతులకైతే 50% అయితే ఉంటది. అలానే మహిళా రైతులకు కూడా 50% సబ్సిడీ అయితే వస్తుంది. బీసీ రైతులకు చూసుకున్నట్లయితే 40% అయితే వస్తుంది. ఓసీ రైతులకు అయితే 30 to 40% మధ్యలో అయితే వస్తుంది. ఉదాహరణకు ఒక ట్రాక్టర్ విలువ 8 లక్షలు అనుకుందాం. ఎస్సీ ఎస్టీలకు అయితే 4 లక్షలకైతే వస్తుంది. బీసీ రైతులకు చూసుకున్నట్లయితే 3 లక్షల వరకు అయితే సబ్సిడీ వస్తుంది. ఓసీ రైతులకు చూసుకున్నట్లయితే 2,50,000 వరకు అయితే సబ్సిడీ వస్తుంది. పాయింట్ 4, ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది అని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నివాసి కావాలి, మీ పేరు మీద భూమి ఉండాలి, రైతు అయి ఉండాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో సబ్సిడీ తీసుకుని ఉండకూడదు. ఒకే ఫ్యామిలీలో 2 సబ్సిడీస్ కూడా ఇవ్వరు. జాయింట్ భూమి ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కౌలు చేసేవారు కూడా అప్లై చేసుకోవచ్చు. పాయింట్ 5 అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి. ఈ మే మంత్ 19th అయితే అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోతుంది. తర్వాత లాటరీ సిస్టమ్ అయితే ఉంటది. అంటే ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరినీ లాటరీ ద్వారా అయితే ఎంపిక అయితే చేస్తారు. పాయింట్ 6 అయితే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేసి. ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్బుక్ లేదా భూమి పత్రాలు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కుల ధృవీకరణ పత్రం ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. పేర్లలో తప్పు ఉండకూడదు. అంటే అన్నిటి మీద అయితే ఒకే నేమ్, ఒకే ఇన్సిల్ అయితే ఉండాలి. అదే విధంగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కి అయితే లింక్ అయి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉంటే అప్లై చేసుకోవడానికి అయితే కుదురుతుంది. పాయింట్ 7 అయితే ఆఫ్లైన్ లో ఎక్కడ అప్లై చేసుకోవాలనేసి. వ్యవసాయ కార్యాలయానికి అయితే వెళ్ళండి. అంటే రైతు భరోసా కేంద్రంకి అయితే వెళ్ళి వాళ్ళకు అప్లికేషన్ అయితే ఇస్తారు. దాని అయితే ఫిల్ చేసి దానికి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసి సబ్మిట్ అయితే చేయండి. తర్వాత వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆమోదం వచ్చిన తర్వాత సబ్సిడీ అయితే వస్తుంది. పాయింట్ 8 అయితే ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి. మీ సేవా కేంద్రంకి అయితే వెళ్ళండి. ఆపరేటర్ ద్వారా అప్లై అయితే చేయండి. డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. మీరే కూడా మొబైల్ ఫోన్ తో అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేసి నేను లాస్ట్ లో అయితే చెప్తాను. పాయింట్ 9 అయితే జాగ్రత్తలు. అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేసి. మధ్యవర్తులకు డబ్బులైతే ఇవ్వకండి, నకిలీ హామీ నమ్మకండి, ప్రభుత్వ విధానాన్ని మాత్రమే అనుసరించండి. గవర్నమెంట్ అయితే కొన్ని ట్రాక్టర్ మోడల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాయి, దాన్ని మాత్రమే కొనుక్కోవాలి. పాయింట్ 10 అయితే లాభాలు ఏమేమి ఉన్నాయనేసి. సింపుల్ గా చెప్పాలంటే ట్రాక్టర్ ఖర్చు సగానికి తగ్గుతుంది, వ్యవసాయం సులభంగా అవుతుంది, లాభం పెరుగుతుంది. ఇది రైతులకు మంచి అవకాశం. ఈ సబ్సిడీ అనేది ఓన్లీ ట్రాక్టర్స్ మాత్రమే కాదు, ట్రాక్టర్స్ గానీ, మినీ ట్రాక్టర్స్, టిల్లర్స్, పవర్ వీడర్స్, స్ప్రేయర్స్, హార్వెస్టర్స్, ఇలాంటి అన్ని ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కి అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలని అయితే చూద్దాం. మొబైల్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. సర్చ్ బార్లో eseed.ap.gov.in అని అయితే సెర్చ్ చేయండి. అక్కడ మీకు ఒక గవర్నమెంట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఏమని ఇచ్చున్నారంటే రైతు నమోదు మరియు దరఖాస్తు అనేసి అయితే ఇచ్చున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు వివరాలనైతే ఇచ్చున్నారు. ఇక్కడైతే మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అంటే ఆధార్ నెంబర్ కానీ, జిల్లా, మండల్, అలానే రైతు సేవా కేంద్రం, గ్రామం, ఇలాంటివన్నీ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏ ఒక్క మిస్టేక్ లేకుండా క్లియర్ గా అయితే మెన్షన్ చేయండి. అదే విధంగా ఇంకొంచెం కింద స్క్రోల్ చేసినట్లయితే పరికరాల కోసం దరఖాస్తు అని అయితే ఇచ్చి ఉన్నారు. అంటే ట్రాక్టర్ మోడల్ కానివ్వండి, ఏ బ్రాండ్ది, ఏ కంపెనీది, డీలర్ నేమ్ అనేసి అన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ విలువ, సబ్సిడీ, రైతు వాటా అయితే ఉంది కదా. ఇక్కడైతే విలువ అనే ప్లేస్లో ట్రాక్టర్ యొక్క మొత్తం అమౌంట్ అయితే ఉంటుంది. సబ్సిడీ అంటే ఎంత మీకు ఆ ట్రాక్టర్ మీద సబ్సిడీ వస్తుంది అని అయితే ఉంటుంది. రైతు వాటా అంటే మనం ఎంత పే చేయాలి అనేసి అయితే అక్కడైతే క్లియర్గా అయితే వస్తుంది. మొత్తం క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి. మీ మొబైల్ ఫోన్లోనే ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి అనేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటే ఒక లాంగ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటా ఉన్నా. ఆ వీడియో చేయాలంటే ఎస్ అని కామెంట్ అయితే చేయండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ విషయానికి వస్తే 19
19వ తేదీ అయితే ఉంటది. అంటే ఇంచుమించుగా ఇంకొక 9 రోజులు అయితే ఉంటది. ట్రాక్టర్ కొనాలి అనుకుంటున్న మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకైతే యూస్ఫుల్ గా అయితే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.